మనందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సహాయం గురించి అడుగుతాము. బహుశా మీ రాత్రి ఎలా గడిచిందో నాకు తెలియదు. సంతోషంగా కొంతమందికి గడిచి ఉండొచ్చు, కొంతమందికి బహుశా నాలాగా ఉండుండొచ్చు. ఈరోజు మనం ఎటువంటి హృదయంతో మనం ఇక్కడికి వచ్చినా యేసయ్యతో తాకబడి మాత్రమే వెళ్ళుదాం గాక, యేసయ్యతో సంధించబడి మాత్రమే వెళ్ళుదాం గాక. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థంగా చేసుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ యొక్క వాక్యంలో ఉన్నది ప్రభువా, రాత్రంతయు కన్నీరు కలిగిన ఉదయమున ఆయన తన సంతోషంతో నింపుతాడని నీ యొక్క వాక్యంలో ఉంది. అండ్ టుడే వీ బిలీవ్ అండ్ ట్రస్ట్. ఈరోజు మేము నమ్ముతున్నాము, ఆ గొప్ప నమ్మదగిన దేవుడివి నువ్వు మాకున్నావని ప్రభువా నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఈరోజు కొద్దిసేపు వాక్యం చూసుకొని పోతుండగా మందరితో పాటు ప్రభువా నువ్వు మాట్లాడండి. బికాజ్ యు ఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. మా జీవితాల్లో మేము వెళ్తున్న పరిస్థితులన్నిటికంటే కూడా నువ్వు గొప్పవాడివని ప్రభువా మేము నమ్ముతున్నాము. ఆనందంతో, ఆ సంతోషంతో ప్రభువా మమ్మల్ని నింపమని, వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. సంవత్సరాలు గడుస్తున్నా మా జీవితంలో ప్రభువా వేర్లు నువ్వు అనుకున్నంతగా లోతుకి వెళ్ళట్లేదేమో ప్రభువా, వెళ్ళడానికి ప్రయాసపడుతూ తండ్రి ఆశతో ఆసక్తితో నువ్వు పెట్టేటువంటి ఆహారాన్ని భుజించడానికి మా అందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ఈ పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, మంచి డ్యూప్లెక్స్ హౌస్, బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మంచి డిజైన్స్ కలిగి ఉండి మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇల్లు లాస్ట్ అయిపోవస్తుంది, ఇంకా మీరు మీ ఇంట్లోకి వెళ్దామని అనుకుంటా ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చి చెప్పాడు, మీరు కట్టిన ఇల్లు మీకోసం కాదు, మీ పక్కింటోళ్ళు వచ్చి ఉండాలి ఈ ఇంట్లో అని చెప్పాడు. ఎలా ఉంటుంది అది ఒకసారి ఆలోచిస్తే మేబీ స్టూడెంట్స్కి బాగా అండర్స్టాండ్ అవ్వడానికి, చాలా కష్టపడి నువ్వు ఒక సీట్ సంపాదించడం కోసం కష్టపడ్డావు. మేబీ నీట్లో సీట్ సంపాదించడం కోసం చాలా కష్టపడ్డావు. మంచి స్కోర్ వచ్చింది, నీకు సీట్ వచ్చింది. దేవుడు చెప్పాడు, ఆ సీట్ నీకు కాదు, పక్కనున్నటువంటి వాళ్ళకి ఆ సీట్ ఇవ్వాలి, వాళ్ళు ఆ సీట్ తీసుకొని వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వాలి అని చెప్పాడు. ఎలా ఉంటుందండి? అర్థమైంది కదా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నావు, జాబ్ కోసం చాలా కష్టపడుతూ ఉన్నావు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేశావు, ఎట్టకేలకు నీకు ఉద్యోగం వచ్చింది. ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవుదాము అని అనుకుంటూ ఉండగా దేవుడు ఈ ఉద్యోగం నీకు కాదు, పక్కన వాళ్ళు వచ్చి ఆ ఉద్యోగాన్ని చేయాలి అని చెప్పాడు. ఎలా ఉంటుంది ప్రియమైన వారలారా? హృదయం ఎలా అనిపిస్తుంది? ఈ వ్యక్తి కూడా దేవుని యొక్క పిలుపుని విని దేవుడు చెప్పినట్లుగా బానిసత్వంలో నుండి జనాంగం అంతటిని తోలుకొని తీసుకొచ్చాడు. అనేకమైన సంవత్సరాలు వాళ్ళ యొక్క ఎదురాడేతనాన్ని భరించాడు, వాళ్ళ యొక్క సనుగుణ్ణి భరించాడు, వాళ్ళు రాళ్ళు రువ్వి చంపాలి అనుకున్నటువంటి సమయాల్ని భరించాడు, అనేకమైనటువంటి హర్డల్స్ని భరించాడు. ఇంకా చివరికి అనుకున్నటువంటి వాగ్దానంలోకి వెళ్తాను అని అనుకుంటూ ఉండగా ఒక చిన్న తప్పును బట్టి దేవుడు నుంచోబెట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాడు. అప్పుడు ఎలా ఉంటుంది ప్రియమైన వారలారా? అర్థమైందా నేను ఏ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నానో? ఎవరు? వండర్ఫుల్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మోర్ లౌడర్ ప్లీజ్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈరోజు మనము మోషే యొక్క జీవితంలో నుండి చూసుకొనబోతూ ఉన్నాము. ద హార్ట్ ఆఫ్ మోజెస్ లీడింగ్ వితౌట్ ఎంటరింగ్. ప్రవేశించకుండా నడిపించినటువంటి మోషే హృదయాన్ని గురించి ఈరోజు మనం చూద్దాం ప్రియమైనటువంటి వారలారా. ఎందుకు మోషేని దేవుడు ఎంటర్ అవ్వనివ్వలేదు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ని ఒకసారి చూసుకున్న తర్వాత ఏ విధంగా తను నడిపించాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. ఆర్ యు విత్ మీ చర్చ్? ఎస్, యు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవాహారం అయి ఉంటున్నది. దాన్ని చదువుట, దాన్ని నేర్చుకొనుట
ఎంతకైనా మనకి శ్రేష్టమైన విషయం. ప్రియమైన వాళ్ళారా, అందరం కలిసి నిర్గమకాండం 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు చదువుకుందాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు. ఈరోజు బైబిల్లో ఒక 2 విషయాల్ని మీకు క్లియర్గా అండర్స్టాండ్ చేసిన తర్వాత అప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగ నీళ్ల లేనందున మోషేతో వాదించుటకు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపలేరా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచ్చు, ఇందెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకుని వచ్చితిరనిరి. అప్పుడు యెహోవా మోషేకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేం చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోను ఈ కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇది ఎప్పుడు జరిగింది అనంటే, ఏలీము తర్వాత, ఏలీము నుండి బయలుదేరి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వెళుతూ ఉండడానికి మధ్యలో రెఫీదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. మీరు లాస్ట్ 2 వీక్స్ సర్మన్స్ని మీరు ఫాలో అయి ఉంటే మనము ఇశ్రాయేలుల యొక్క జర్నీ గురించి మనం చూసుకుంటూ వచ్చాం. ప్రియమైన వార్లారా, ఆ రెఫీదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు కాబట్టి మోషే మీద చాలా సణుగుతూ ఉన్నారు వాళ్ళు. మోషే ఇంకా రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, నువ్వు వెళ్ళి కర్రతో ఆ బండని కొట్టు, నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం దేవుడు మోషేకి చెప్పినప్పుడు నువ్వు కర్రతో బండని కొట్టు అని చెప్పాడనమాట. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటే రెఫీదీము అనేటువంటి ప్రదేశంలో జరిగింది. అక్కడ ఆ ప్లేస్కి మెరీబా అని, మస్సా అని పేరు పెడతారు. ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. సో ఫస్ట్ మనం చూసింది నిర్గమకాండం 17వ అధ్యాయము రెఫీదీము అనేటువంటి ప్రదేశంలో. ఇప్పుడు మనం చూడబోయేది సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మొదటి నెల యందు, అంటే ఆల్మోస్ట్ అది 39th ఇయర్ అనమాట. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యము రాగా ప్రజలు కాదేశులో దిగిరి. ఇందాకటిది రెఫీదీము అనేటువంటి ప్రదేశము, ఇది కాదేశు అనేటువంటి ప్రదేశము. అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోయినడలా ఎంత మేలు, మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు అరణ్యంలోకి తెచ్చావు అని బ్లా 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 అంత తిడతా ఉన్నారనమాట. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్లు లేవు అని అంటా ఉన్నారు. అప్పుడు ఏం చేశారు అని అంటే, మోషే అహరోన్లు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటి యెహోవా మోషేకు ఇలాగన సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఆ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజము కొరకు వాళ్ళు తాగడానికి నీళ్ళిమ్ము అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారనమాట. మోషే అహరోన్లు అక్కడి నుండికి వెళ్ళి సమాజాన్ని అంతటిని కూడా పోగు చేసి ఇలా మాట్లాడుతున్నారు. వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు తప్పించవలెనా అనెను. అప్పుడు మోషే చెయ్యి ఎత్తి 2 మారులు కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో మనం ఇందాక చదివింది రెఫీదీము అనేటువంటి ప్రాంతంలో మోషేతో నువ్వు బండని కొట్టయ్యా అని చెప్పాడు. ఇక్కడ కాదేశు అనేటువంటి ప్రాంతంలో మళ్ళా నీళ్లు లేనప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, అయ్యా నువ్వు బండతో మాట్లాడు అని చెప్పాడు.
దేవుడు మాట్లాడు అని చెప్పిన తర్వాత మోషే 2 సార్లు కొట్టడాన్ని మనం ఇక్కడ చూసాము. ఆ తర్వాత కంటిన్యూషన్ మీరు చదివితే, మీరు నా మహిమను మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాము. మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. సో అక్కడ దేవుడు చెప్పాడు మోషేకి, అయ్యా నువ్వు నన్ను మహిమపరచలేదు కాబట్టి, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఈ సమాజాన్ని నువ్వు తీసుకొని వెళ్ళి వారు వెళ్ళేటువంటి వాగ్దాన దేశంలోనికి నువ్వు తీసుకెళ్ళవు అని చెప్పాడనమాట. ఎన్ని సంవత్సరాలు వాళ్ళని భరించాడు మోషే, ఎన్ని సంవత్సరాలు వారి యొక్క ఎదురాడే తనని అంతటిని కూడా ఓర్చుకొని నుంచున్నాడు మోషే. ఒక్కసారి దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు. దేవుడు నువ్వు ఎల్లవు అని చెప్పాడు. నాతో ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ఎల్లవు అని మోషే చెప్పేటువంటి టైంకి దట్ డస్ మీన్ మోషే యొక్క లీడర్షిప్ అయిపోలేదు. ఇమీడియట్లీ ఆ తర్వాత మోషేను పక్కన పెట్టి ఇంకొక లీడర్ని దేవుడు ఇంకా పెట్టలేదు. మోషే నువ్వు ఎల్లవు అని తెలిసిన తర్వాత కూడా దేవుడు చెప్పిన పని చేయాల్సింది ఇంకా చాలా ఉంది మోషేకి. ఇప్పుడు నాతో ఆలోచించండి, తను ఎంతో శ్రమ పడినటువంటి ఫలితం కొరకు ఒక దగ్గర మాట వినలేదని దేవుడు నువ్వు ఎల్లవు అని చెప్తే, కానీ నువ్వు నా కోసం పనిచేయాలి అని చెప్తే మనం ఎలా స్పందిస్తాము? హౌ డు యు రెస్పాండ్? ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ గాడ్ హ్యాస్ డినైడ్ యూ from entering into your blessing, but still he want you to work for him. నువ్వు ఆయన కోసం పనిచేయాలి, కానీ నువ్వు నీ యొక్క వాగ్దానంలోకి వెళ్ళవు అని తెలిసిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు? మనం ఏమంటామో తెలుసా? 1 2 3 4 5 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇంకా జాలే నన్ను నేను అన్న తర్వాత ఇంకా నేనెందుకు నీకు కదా అండి. ఇంకొక రెస్పాన్స్, ఇంత చేస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చేది? సరిపోయిందా అండి రెస్పాన్స్? కరెక్టే కదా. నేను ఎంత నీకు చేస్తే నువ్వు ఇదా నాకు ఇచ్చేది? ఇంకొక రెస్పాన్స్, అంతేలే నీకు వాళ్ళంటే ఇష్టము, వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళనైతే ఎంటర్ చేస్తావు, నేను ఎంత నీ కోసం చేస్తే నన్ను మాత్రం ఎంటర్ చేయనంటావా? నీకు నేనంటే ఇష్టం లేదులే. అర్థమవుతుందండి రెస్పాన్స్? ఇంకొక రెస్పాన్స్, మోషే 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 అని దేవుడు పిలిస్తే వినమన్నమాట, వినం. ఇలాంటి రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి రకరకాలైన స్పందనలు మనం దేవునికి ఇస్తాము. కానీ ఈరోజు మోషే ఏం చేశాడో అనే విషయాన్ని చూడండి. నేను దాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎంత శ్రేష్టమైనటువంటి హృదయాన్ని మోషే కలిగి ఉన్నాడు. నా హృదయం ఎక్కడుంది అని పరిశీలించుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. నెంబర్ 1, మోసెస్ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ సరెండరింగ్. తన దేవునికి సమర్పించుకున్నటువంటి హృదయాన్ని మోషే కలిగి ఉన్నాడు. ప్రియమైన వారలారా, తన హృదయము తన దేవునికి సమర్పించుకోవడం గురించే ఆలోచిస్తుంది, కానీ తను కోల్పోయినటువంటి ఆ యొక్క వాగ్దానం గురించి ఆలోచించట్లేదు. He was not worried about the reward, but he was only concerned about being surrendering to God. దేవునికి విధేయత చూపించి దేవునికి లోబడి ఉండడం గురించి మాత్రమే ఆలోచించడాన్ని చూస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23, 26 వచనాలు చదువుకుందాము. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచం మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే గాని భూమి అందే గాని నువ్వు చేయు క్రియలను చేయగలవాడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు?
నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. God said, enough, don't speak anything more about this అని మాట్లాడాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ కఠినమైనటువంటి నోని మోషే ఎలా తీసుకున్నాడు? అంత బరువు మోసాడు, అంత బాధ్యత మోసాడు, అంతగా నడిపించాడు, అంతగా ఓర్చుకున్నాడు. ఒక్కసారి ఎదురాడాడు, అయ్యా నన్ను ఒక్కసారి ఎంటర్ చేయయ్యా, ప్లీజ్ అయ్యా, నన్ను కొంచెం ఆ లోపలికి తీసుకెళ్ళయ్యా అని అంటే దేవుడు అన్నాడు, చాలు, ఈ సంగతి గురించి నాతో మళ్ళీ నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. ఇట్ విల్ బ్రేక్ హార్ట్, హృదయాన్ని పగలగొడుతుంది. అంత చేసిన తర్వాత దేవుడు నా కోసం ఈ ఒక్కటి యాక్సెప్ట్ చేయలేదా అని అనిపిస్తుంది. కానీ మోషే తన యొక్క విధేయతలో వెనక్కి తిరిగి వెళ్ళలేదు. తన యొక్క మనవిని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు కదా అని దేవునితో తన సంబంధాన్ని తెంచేసుకోలేదు. మనలో ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, నీకు వాళ్ళంటే ఇష్టం, నేను ఇష్టం లేదు, అందుకే నన్ను నా మనవిని నువ్వు అంగీకరించట్లేదు అనేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము. మనం అనుకున్నటువంటి హృదయ వాంఛ నెరవేరలేదు అని చెప్పి దేవునితో మన సంబంధాన్ని దూరం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో, అలిగినటువంటి పరిస్థితుల్లో, ముందుకు వెళ్ళడానికి అయిష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మోషే అయితే ఇంకో మాట మాట్లాడుంటే ఒప్పుకోను అని దేవుడు చెప్తే, పర్లేదయ్యా, నెక్స్ట్ ఏం చేయమంటావు? వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హీ ఈస్. ఎంత శ్రేష్టమైన హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మన ముందు నుంచున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు దేని గురించి దేవుని మీద అలిగి ఉంటూ ఉన్నావు? రోజు దేవుడు అంటున్నాడు, మోషే లాంటి సమర్పణని నేను నీలో కనుగొనగలనా? నువ్వు నా పట్ల కలిగి ఉండగలవా అని దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఇంకా ముందుకెళ్దాం ప్రేమైన వార్లరా. నెంబర్ 1, he had the heart of surrendering to God. He's not focused on his gift. తన యొక్క బహుమానం గురించి చూడలేదు కానీ, తన యొక్క వాగ్దానాల గురించి చూడలేదు కానీ, తను ఏం కోల్పోయాడు అన్న దాని గురించి ఆలోచించట్లేదు కానీ, దేవునికి లోబడి ఉండడం అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. రెండవది దేవుని యొక్క వాక్యాల నుండి చూస్తే, ఏ హార్ట్ ఆఫ్ కంపాషన్ అండ్ సప్లికేషన్. దయగలిగిన హృదయము, విజ్ఞాపన చేసేటువంటి హృదయాన్ని కలిగి ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందరం కలిసి సంఖ్యాకాండం 21వ అధ్యాయం దగ్గరికి వెళ్తే, అవన్నీ నేను చదివించను కానీ చాలా క్విక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ముందుకు చెప్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోకి వెళ్తే, వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, అరణ్యంలో చచ్చుతకు మీరు నన్ను ఇక్కడ తెప్పించారా? ఇంకా మళ్ళీ అన్ని కంటిన్యూషన్ అనమాట. సేమ్ రికార్డ్, ఎక్కడ చూసినా సేమ్ రికార్డ్ ఉందన్నమాట ఇశ్రాయేలు జీవితంలో. మన జీవితంలో కూడా దేవుని చాలాసార్లు ఇదే రికార్డ్ వేస్తాం. నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వలేదు, మిగతా వాళ్ళకైతే ఇష్టం కానీ నాకైతే ఇవ్వలేదు. ఇదే రికార్డ్ వేస్తూ ఉంటాము. నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఏం లాభము, నా ప్రార్థన నువ్వు వినట్లేదా? ఇశ్రాయేలు యొక్క స్వభావం మన హృదయంలో జీర్ణించుకొని పోయి ఉంది ప్రియమైన వార్లరా. ఈ అన్నం మాకు అసహ్యమైంది, చవిసారాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి తిడుతూ పాపం చేశారు. అప్పుడు ఏం జరిగింది అనంటే, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి అని చెప్పారు. ప్రజలు సర్పములు కరుస్తూ ఉన్నప్పుడు మోషే దగ్గరకు వచ్చి మాట్లాడే టైంకి మోషే ఆల్రెడీ తన హృదయంలో దేవుడు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినటువంటి రిజెక్షన్ని ఆల్రెడీ మనసులో భరిస్తూ ఉన్నాడు.
He already had the rejection in his heart that he's being denied by God. ఇవన్నీ మనసులో పెట్టుకొని కూడా ఎవరొచ్చి అడిగారు మోషేని అంటే, ఎవరి వల్ల తను వాగ్దాన దేశానికి వెళ్ళడో వాళ్ళొచ్చి అడిగారు మళ్ళీ మోషేని, అయ్యా ప్రార్థన చేయయ్యా, ప్రార్థన చేయయ్యా, ప్రార్థన చేయయ్యా. మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకళ్ళ వలన మనం చాలా నష్టపోయాము, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి అయ్యా ప్లీజ్ నువ్వు సహాయం చేయవా, నువ్వు సహాయం చేయవా, నువ్వు ప్రార్థన చేయవా అంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి? మోషే వాళ్ళ కొరకు వెళ్ళి మళ్ళీ విజ్ఞాపన చేశాడు. ఎటువంటి హృదయంతో? తన హృదయంలో తను వెళ్ళడు అని తెలిసిన, తన హృదయంలో తను దేవుని చేత డినై చేయబడ్డాడు, దేవుడు నువ్వు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అని తెలిసినా కూడా ఈ ప్రజల కోసం వెళ్ళి ప్రార్థన చేశాడు. వెళ్ళి ప్రార్థన చేసి, దేవుడు అయ్యా నువ్వు సర్పాన్ని చెయ్యి, దాన్ని చూసిన వాళ్ళందరూ బాగుపడతారు, ఇత్తడి సర్పాన్ని చెయ్యి అని చెప్పినప్పుడు విధేయుడై వాళ్ళ కోసం చేశాడు. ప్రియమైన వారలారా, వాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ మోసెస్ డెడ్. నువ్వు చాలాసార్లు ఒక విషయాన్ని దేవుడు మనల్ని రిజెక్ట్ చేసిన తర్వాత మూతి ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతాము. దేవుని యొక్క చిత్తం చేయడం మనకి నచ్చదు, దేవుని వెంబడించడం మనకి నచ్చదు. కానీ ఇక్కడ మోషే ఎవరి వల్ల అయితే కష్టపడ్డాడో, ఎవరి వల్ల అయితే ఆశీర్వాదానికి తృణీకరించబడ్డాడో వాళ్ళ కొరకు వెళ్ళి ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఆ యొక్క దయ కలిగిన విజ్ఞాపన చేసే హృదయాన్ని దేవుడు మనకు దయచేయను కాక. మూడవదిగా చూద్దాము, మోసెస్ హార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కలిగినటువంటి హృదయాన్ని మోషే కలిగి ఉన్నాడు. హీ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ ద రివార్డ్. నేనేం పొందుకుంటాను అనే దాని మీద మోషే హృదయం పెట్టలేదు, కానీ దేవుని యొక్క బాధ్యతని చేయడం అనేటువంటి దాని మీదే మోషే బాధ్యత తన యొక్క హృదయాన్ని పెట్టాడు. ప్రియమైన వారలారా, ఎవరైనా కూడా తను దేనికోసమైతే ప్రయాసపడుతున్నాడో అది దేవుడు ఇవ్వను అని చెప్పిన తర్వాత ఇంకా నేను ఎందుకు ఇంకొకళ్ళు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ మోషే దేవుని వదిలిపెట్టాలలేదు. తను డినై చేయబడిన తర్వాత, తను దేవుని చేత నువ్వు ఎల్లవు అని తృణీకరింపబడిన తర్వాత కూడా మోషే ఏమేం చేశాడో చూద్దాం పట్టండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 21 నుండి 35 వరకు చూస్తే మనం అవన్నీ చదవంగానే అక్కడ బాషాను రాజైన ఓగుని, తర్వాత సీహోనుని ఎంతో గొప్ప విజయం కొరకు ఇశ్రాయేలుని లీడ్ చేయడం జరుగుద్ది. అయ్యా మేము మీ దేశం గుండా వెళ్తాము, అటు ఇటు వెళ్ళము, తినడానికి కూడా తీసుకోమయ్యా, కొంచెం దారి ఇవ్వండి అని అంటే ఓగు సీహోను మేము వెళ్ళనివ్వము అని అంటారు. దెన్ మోషే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నాతో ఆలోచించండి, ఎవరి కోసం యుద్ధానికి వెళ్ళాలి? దేనికోసం యుద్ధంకి వెళ్ళాలి? ఏ ఆశీర్వాదానికైతే తను పాత్రుడు కాదో ఆ ఆశీర్వాదం వేరే వాళ్ళు పొందుకోవడం కోసం ఈయన యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళని యుద్ధంలోనికి నడిపించాలి. హౌ స్ట్రేంజ్ ఈజ్ దాట్! దేనికోసం కష్టపడాలి? ఆ కష్ట ఫలితం ఈయనకి రాదు, కానీ ఆ వ్యతిరేకులైనటువంటి వాళ్ళ కోసము యుద్ధంలోకి నడిపించాలి. వాళ్ళందరినీ కూడా యుద్ధంలోకి నడిపిస్తాడు. వాళ్ళని జయించుకొని వెళ్ళిన తర్వాత బాలాకు బిలాము ఎదురవుతారు. బిలాము యొక్క ప్లాన్స్ వల్ల ఇశ్రాయేలీయులు ఏదోమీల స్త్రీలతో పాపం చేస్తారు. మరలా వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ మోషే వెళ్ళి ప్రార్థన చేయాలి, అయ్యా క్షమించయ్యా వాళ్ళ పాపాన్ని, క్షమించయ్యా వాళ్ళ పాపాన్ని. విత్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ హార్ట్ దట్ హీఈస్ డినైడ్. తన హృదయంలో దేవుని చేత తృణీకరింపబడ్డాడు అనేటువంటి భారాన్ని మోస్తూ వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఇంకా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చూస్తే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో దేవుడు అందరినీ లెక్క పెట్టమంటాడు. సెకండ్ సెన్సస్, రెండవ గణాంకం జరుగుతుంది. ఇశ్రాయేలులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూడండి అని చెప్తాడు. వాళ్ళందరినీ కూడా లెక్క పెట్టాలి. వాళ్ళు వెళ్తారు వాగ్దానంలోకి, ఈయన వెళ్ళడు, కానీ ఈయన పని చేయాలి. అర్థమవుతుందా అండి? నువ్వు చేసే కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరు, కానీ నువ్వు కష్టపడాలి. నువ్వు చేసావని ఎవ్వరు కూడా అనుకోరు,
కానీ నువ్వు కష్టపడాలి. అది మోషే యొక్క పరిస్థితి ఇక్కడ. ఇంకా ముందుకెళ్తే 27వ అధ్యాయం 1వ వచనంలో సెలోపెహేదు కుమార్తెలు వస్తారు. వాళ్ళు ఎవరు అని అంటే యోసేపు యొక్క కుమారుడైన మనష్షే వంశావళిలో ఉన్నటువంటి కుమార్తెలు అన్నమాట. ఈ సెలోఫెద్కి కొడుకులు లేరు, కూతురు మాత్రమే ఉన్నారు. సో ఆ కూతుర్లో అడుగుతారు, అయా మోషే, మా నాన్నగారికి కుమారులు లేరు కాబట్టి, మా నాన్నకి కొడుకులు లేరు కాబట్టి స్వాస్థ్యం ఉండదా? మేమందరం ఆడపిల్లలమే ఉన్నాము, మాకు రాదా మా నాన్న స్వాస్థ్యము అని అడుగుతారు. దేని గురించి అడుగుతున్నారండి? ఈయన ఎల్లడు ఆ ప్రామిస్ ల్యాండ్కి. ఎవరెళ్ళరు? మోషే ఎల్లడు ఆ ప్రామిస్ ల్యాండ్కి. కానీ ఆ ప్రామిస్ ల్యాండ్లో ఉండేటువంటి భాగం గురించి వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా ఆపమమ్మ, నేనే వెళ్ళను, ఇంకా మళ్ళీ నీ స్వాస్థ్యం గురించి మాట్లాడాలంట. నేను ఏం చేసుకుంటావు చేసుకోపో. మనమైతే అలా చేసుకునే వాళ్ళమేమో. నేనే అక్కడికి వెళ్ళను, నాకే గతి లేదు, ఇక పెద్ద నీ గురించి నేను న్యాయం తీర్చాలంట. మోషే అలా అనుకోలేదు. మోషే మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా వీళ్ళు ఇలా అడిగారు, నన్ను ఏం చేయమంటావయ్యా? దేవుడు చెప్పాడు, కుమారులు లేకపోతే కుమార్తెలు ఎవరున్నారో వాళ్ళకి ఈక్వల్ స్వాస్థ్యం ఇచ్చేయాలి నువ్వు అని చెప్పాడు. అప్పుడు కొత్త లా రాయబడింది, కుమార్తెలకి స్వాస్థ్యం ఇవ్వాలి అని చెప్పి. ప్రియమైన వార్లారా, ఇవన్నీ కూడా ఎప్పుడు చేశాడో తెలుసా? కాదేశ్లో నువ్వు ఎంటర్ అవ్వవు అని చెప్పిన తర్వాత కూడా యుద్ధంలోకి నడిపించాడు. మరలా వాళ్ళు పాపం చేసినప్పుడు ప్రార్థన చేశాడు. అయా న్యాయం చెయ్యి అన్నప్పుడు న్యాయం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాడు. తన బాధ్యతలో ఎక్కడ కూడా వెనకాడలేదు. హీ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ద రివార్డ్. దేవుని యొక్క వాక్యంలో నుండి కిందకి వెళ్ళి చూద్దాము. 4వ విషయాన్ని చూద్దాము. హీ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ ఎగ్జాల్టింగ్ అదర్స్. తను వేరే వాళ్ళని గొప్ప చేసేటువంటి హృదయాన్ని కలిగి ఉండడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందరం కూడా కలిసి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనును అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం చూస్తూ ఉన్నాము. 27వ వచనంలో మీరు చూస్తే అడిగాడు అనమాట, అయ్యా ప్లీజ్ నన్ను వెళ్ళని అని అంటే, ఇంకొక మాట మాట్లాడొద్దు దాని గురించి అని చెప్పి, ఇదిగో యెహోషువని నువ్వు బలపరచు, ఇదిగో యెహోషువని తీసుకొని నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇక నుండి మీ లీడర్ యెహోషువగా ఉంటాడు అని చెప్పు అని. ఎంత కష్టంగా ఉంటుందో కదా. హీ వాజ్ ద లీడర్. తను లీడర్గా ఉన్నాడు, తను నడిపించాడు, తను చేశాడు, తను తీసుకొచ్చాడు అక్కడ దాకా. కానీ ఇప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు కాదు, నువ్వు పక్క నుండి యెహోషువని ఘనపరచు, యెహోషువ ముందుకు తీసుకెళ్తాడని చెప్పు. ఎవరైనా ఎందుకు యెహోషువని పెట్టావు నువ్వు కాదా అంటే, మోషే చెప్పాలి, అయ్యా దేవుడు నన్ను తృణీకరించాడయ్యా అని చెప్పాలి, దేవుడు నన్ను ఎంటర్ చేయనివ్వను అని చెప్పాడయ్యా అని చెప్పాలి. ఎంత కష్టంగా ఉండుంటుందో ప్రియమైన వారులారా, ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రాజెక్ట్ కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, కానీ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ లాస్ట్లో ఏదో చిన్న తప్పును బట్టి నిన్ను ప్రాజెక్ట్లో నుండి తీసేశాడు. వేరే వాళ్ళని టీం లీడర్గా పెట్టాడు. అందరి దగ్గరికి తీసుకెళ్ళి ఇతను టీం లీడర్ అని చెప్పు అని చెప్పాడు. ఏమనుకుంటుంది టీము? నువ్వెందుకు కాదు అని అంటే, నేను తప్పు చేశాను అని చెప్పాలి. ఎంత కష్టమో మోషే యొక్క పరిస్థితి. కానీ మోషే యెహోషువని పదే ధైర్యపరిచాడు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేస్తామన్నమాట. నీ ఇష్టం, నీకు ఎట్లా నచ్చితే అట్లా చెయ్యి, నీకు అట్లా కరెక్ట్ అనిపిస్తుందా, పర్లేదు చెయ్యి. సహాయ నిరాకరణ అనమాట. మాట్లాడం, కోఆపరేట్ చేయం, వాళ్ళకి సహకరించాం, వాళ్ళు చేసే దానిలో మనం వ్యతిరేకిస్తూ ఉంటాం, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని ఉంటాం అనమాట, రాయిలాగా. బికాజ్ మన గుండె మండుతుందనమాట, దేవుడు నన్ను రిజెక్ట్ చేసి వాళ్ళని తీసుకున్నాడు అని.
కానీ మోషే ఏం చేశాడు తెలుసా? మాటికి ఏమని చెప్పేవాడు తెలుసా? యెహోషువకి 31వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే, ఇదిగో యెహోషువ, ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ పితలకి ప్రమాణం చేసిన దేశానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళిస్తాడు. నీ ముందర యెహోవా వెళ్తాడు, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు, భయపడొద్దు, విస్మయం పొందొద్దు అని చెప్పాడు. ఇవన్నీ మాటలు మనకి చాలా ఎగైనెస్ట్ అనమాట. బట్ మోషే చెప్తా ఉన్నాడు యెహోషువకి, అయ్యా ఉంటాడు నీతో, నా కుమారుడు దేవుడు ఉంటాడు నీతో, నీ ముందు వెళ్తాడు, నీకు సహాయం చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. ఎంత తగ్గింపు కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు మోషే. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు సహాయ నిరాకరణ చేసి ఉంటావు నీ భార్యకి? ఎన్నిసార్లు సహాయ నిరాకరణ చేసి ఉంటావు నీ భర్తకి? నీకేదో నచ్చలేదు కాబట్టి ఆయన ఎందుకు గొప్పవాలి అని. ఎన్నిసార్లు సహాయ నిరాకరణ చేసి ఉంటాం మీ తల్లిదండ్రులకి? నీకు నచ్చలేదు కాబట్టి వాళ్ళ మాట మీరు వినరన్నమాట. కానీ ఇక్కడ మోషే యెహోషువని ఘనపరుస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, వీటన్నిటిలో నుండి మనల్ని 4 ప్రశ్నలు మాత్రమే ప్రశ్నించుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. టేక్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ రైట్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ వెరీ జెన్యూన్లీ అబౌట్ యూ. ఈ ప్రశ్నల్ని నువ్వు రాసుకొని నిన్ను గురించి నువ్వు ఎంతో సత్యముగా జవాబు ఆన్సర్ చెప్పుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది చెప్పిన తర్వాత నేను ఆ 4 ప్రశ్నలు చెప్తాను. ఒకటోది చూసాము, ఆయన హీ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ సరెండరింగ్, హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ ద రివార్డ్. రెండవది చూసాము, ఆయనకి దయగలిగినటువంటి విజ్ఞాపన చేసేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు అని. మూడవది చూసాము, ఆయన బాధ్యత కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు అనేది చూసాము. నాలుగవది, వేరే వారిని ఘనపరిచేటువంటి హృదయాన్ని కలిగి ఉంటూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ మోషే ఎందుకు చేశాడో తెలుసా? తన యొక్క వారసత్వం ఎక్కడుందో మోషేకి తెలుసు అన్నమాట. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, లెట్ మీ షో యూ ద వండర్ఫుల్ థింగ్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాము. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఇప్పుడు చూడండి, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో ఎవరున్నారంటండి? మోషేయు ఏలియాయు. హల్లెలూయా. అక్కడ వాగ్దాన దేశానికి ఎంటర్ కాలేనటువంటి మోషే కనిపించాడు. తను వాగ్దాన దేశంలో ఎంటర్ కాలేడు అని తెలిసినా కూడా నమ్మకంగా బాధ్యతలు నిర్వహించినటువంటి మోషే కనిపించాడు. ఎందుకు చేశాడో తెలుసా? మోషే యొక్క దృష్టి నిత్యమైనటువంటి వాటి మీద ఉంది. ఇక్కడ మనము మోషే తన యొక్క అల్టిమేట్ వాగ్దానాన్ని చేరుకున్నాడు. యేసుక్రీస్తుని చేరుకున్నాడు, యేసుక్రీస్తుతో ఉన్నాడు, తన యొక్క నిత్యమైనటువంటి వాగ్దానానికి చేరుకున్నాడు. బహుశా ఈ లోక సంబంధమైనటువంటి కానానికి వెళ్ళలేదేమో, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి కానాను చేరుకున్నాడు. హీ రీచ్డ్ హిస్ ప్రామిస్ ల్యాండ్. ఇక్కడ కానాను వెళ్ళలేకపోయాడు, కానీ తన యొక్క హృదయం ద్వారా యేసుని చేరుకున్నాడు, నిత్యమైన కానాను చేసుకున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఏమనంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రిజరెక్టెడ్ అలాంగ్ విత్ క్రైస్ట్, ఫిక్స్ యువర్ థింగ్స్ ఆన్ ద థింగ్స్ అబవ్. పైనున్న వాటిని వెతకండి. మోషే తన యొక్క దృష్టిని పైనున్న వాటి మీద పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు నువ్వు వాగ్దాన దేశంలోకి ఎంటర్ కావు అని చెప్పినా కూడా అలగలా. నువ్వు ఎంటర్ కావు అని చెప్పినా నేను పని చేయను అని అనలా. చాలాసార్లు సంఘంలో ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా బాధ్యత అప్పగించిన తర్వాత వాళ్ళు ఏదైనా ఆ పనిలో తప్పు చేస్తే, అయ్యా నువ్వు తప్పు చేసావు, అయ్యా ఇది తప్పు, అమ్మ ఇది తప్పు, కొంచెం కరెక్ట్ చేసుకో, ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని చెప్తే, మరుసటి రోజు అన్నకు కానీ నాకు కానీ చెప్తారనమాట, అన్న నాకు కొంచెం కుదరదన్నా, నేను చేయలేను, అది అక్క నాకు కొంచెం వీలు పడదక్క, నేను చేయలేను ఆ బాధ్యతని.
ఎందుకు తెలుసా? మనం అలిగామన్నమాట. ఆ కరెక్షన్ నచ్చలేదన్నమాట, అలిగామన్నమాట. ఎంత చంచలంగా మన యొక్క సమర్పణ మారిపోతుంది, ఎంత క్విక్గా మన యొక్క దేవుని వెంబడించేటువంటి హృదయం మారిపోతుంది. అలా అంటే మోషే ఏం చెప్పు ఉండాల్సిందండి? దేవుడు నువ్వు వాగ్దానంలోకి ఎంటర్ అవ్వు అని చెప్తే మోషే ఎందుకు చెల్లించలేదో తెలుసా? తన కళ్ళు శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రివార్డ్ మీద ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎవరు గుర్తించకపోయి ఉండొచ్చేమో. నీ భర్త గుర్తించకపోవచ్చేమో, నీ భార్య గుర్తించకపోవచ్చేమో, నీ అత్త మామ గుర్తించకపోవచ్చేమో, మీ అమ్మా నాన్న గుర్తించకపోవచ్చేమో. ఎవరు గుర్తించకపోయినా కెన్ యూ స్టిల్ కంటిన్యూ టు బీ ఇన్ యువర్ కాలింగ్? దేవుడు నీకు ఇచ్చిన పిలుపులో నువ్వు కొనసాగగలవా? ఒక కోడలుగా సమర్పించుకొని పని చేసుకుంటూ పోగలవా? మీ అత్త మామ దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా ఒక అల్లుడుగా నువ్వు ప్రేమించుకుంటూ ముందుకెళ్ళగలవా? మీ అత్తమామ దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా ఒక కుమారుడిగా నీ బాధ్యతలు నీ తల్లిదండ్రి పక్షాన చేసుకుంటూ వెళ్ళగలవా? వాళ్ళకి నువ్వంటే వేరే వాళ్ళంటే ఇష్టమైనా కూడా. అర్థమవుతుందా అండి? ఇవన్నీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ మోషే చేశాడు. ఇవన్నీ ఈరోజు 4 ప్రశ్నల్ని మనం ప్రశ్నించుకుందాం. నెంబర్ 1, విల్ యూ ఒబే ఈవెన్ వెన్ ఇట్ హర్ట్స్? నిన్ను అది గాయపెట్టినా కూడా నువ్వు విధేయత చూపిస్తావా? మోషేని గాయపెట్టింది నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళవు అనేది, కానీ అది మోషే విధేయతని మార్చలేదు. అంతకుముందు ఎలా పనిచేసుకుంటూ వెళ్ళాడో ఇప్పుడు అలానే పనిచేసుకుంటూ వెళ్ళాడు. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఈస్ హే. ఈరోజు నీ జీవితంలో నీ దేవుడు చెప్పేటువంటి ఏది నీకు నచ్చంది అయినా కూడా నువ్వు విధేయత చూపించగలవా? లైక్ మోసెస్, కెన్ యూ సరెండర్ యువర్ పర్సనల్ డిజైర్స్ టు గాడ్స్ గ్రేటర్ ప్లాన్? మోషేలాగా నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆశల్ని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కొరకు సమర్పించుకోగలవా? నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్, విల్ యూ కీప్ సర్వింగ్ గాడ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్? నువ్వు విఫలమైన తర్వాత కూడా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉంటావా అన్నది ప్రశ్న. మోషే విఫలమయ్యాడు. కాదేశ్ దగ్గర మాట్లాడమని చెప్పాడు దేవుడు, కొట్టి అవతల పడేసి వచ్చాడనమాట. విఫలమయ్యాడు, అయినా కూడా నడిపించడంలో వెనకాడలా. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? ఇంకా అయిపోయింది, నేను ఫెయిల్, ఇంకా నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, మీరు ఇంకెవరితో అన్నా చేయించుకోండి, ఇంకా నా వల్ల అవ్వదక్క, నా వల్ల అవ్వదన్నా, దేవా ఇంకా నేను చేయలేను దేవా, నేను ఫెయిల్, ఇంకా అయిపోయింది ఉంటాం అన్నమాట. కెన్ యూ స్టిల్ సర్వ్ ఈవెన్ ఆఫ్టర్ ఫెయిల్యూర్? నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు విఫలమైన తర్వాత కూడా వెంబడిస్తూనే ఉంటావా? మోసెస్ స్టంబల్డ్ బట్ హీ డిడ్ నాట్ క్విట్ ఇన్ హిస్ కాలింగ్. మోషే విఫలమయ్యాడు, కానీ తన యొక్క పిలుపుని మాత్రం వదిలిపెట్టలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా నువ్వు విశ్వాస ప్రయాణంలో 1-2 సార్లు పడిపోవచ్చేమో, కానీ నీ పిలుపును వదిలిపెట్టద్దు. ఆయన నిన్ను తన బిడ్డగా పిలుచుకున్నాడు అనే పిలుపును వదిలిపెట్టద్దు ప్రియమైన దేవుని బిడ్డ. సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, విల్ యూ బ్లెస్ అదర్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ స్పాట్లైట్? నీవు ప్రాముఖ్యంగా లేకపోయినా కూడా వేరే వాళ్ళని నువ్వు ఆశీర్వదించగలవా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, దయచేసి జవాబు చెప్పుకోండి. విల్ యూ బ్లెస్ అదర్స్? నువ్వు వేరే వాళ్ళని బ్లెస్ చేస్తావా? నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండకపోయినా. మనం ఉండాలి స్పాట్లైట్ అనమాట.
మనం గ్రేట్ ఉండాలి, అందరూ మనల్ని అయ్యా నువ్వు గ్రేట్ అయ్యా, నీ జ్ఞానం ఎంత అయ్యా, నీ యొక్క డెసిషన్స్ చాలా గ్రేట్ అయ్యా, నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తావా అంటుంటే సమ్మగా ఉంటుంది అనమాట మనకి. అర్థమైంది కదా అండి? సమ్మగా ఉంటుంది మనకి, హాయిగా ఉంటుంది. అదే నువ్వెవరినన్నా అనాలనుకో, బ్రదర్ నా తప్పైపోయిందండి, మీరు కరెక్ట్ అండి, అమ్మ నా తప్పైపోయింది, మీరు కరెక్ట్ అయ్యా, మీరు ముందుకెళ్ళండి, నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను అని అనాలి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాము. విల్ యూ బ్లెస్ అదర్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ స్పాట్లైట్? మోషే తన యొక్క నెక్స్ట్ జనరేషన్ని తన తోటి వారిని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళారు. చివరిగా ఈ ప్రశ్న మనల్ని అడుగుకుందాము. విల్ యూ ట్రస్ట్ దట్ గాడ్స్ బెస్ట్ ఈజ్ ఇటర్నల్? దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు మంచివి అని నువ్వు నమ్ముతావా? మోషే కానాను దేశము ఎంటర్ కాకపోయినా కూడా దేవుడు తనకిచ్చేటువంటి వాగ్దాన దేశం మంచిది అని నమ్మాడు. ఈరోజు నువ్వు అనుకున్నటువంటి ఆశీర్వాదం నీ చేతికి రాకపోయినా కూడా నా దేవుని యొక్క ఉద్దేశాలు మంచివి అని నువ్వు నమ్మగలవా? విల్ యూ ట్రస్ట్ దట్ గాడ్స్ బెస్ట్ ఈజ్ ఇటర్నల్ అని నువ్వు నమ్మగలవా? ఈరోజు నేను వీటితో ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, హౌ ఈజ్ యువర్ హార్ట్? మన హృదయం ఎలా ఉంది? నీకు నో అని చెప్పబడిన తర్వాత సరెండర్ చేసుకోగలవా? దేవునికి విధేయత చూపించగలవా? దేవుని యొక్క నోని విశ్వాసంతో నువ్వు పట్టుకొని ముందుకెళ్ళగలవా? దేవుడు నో అని చెప్పిన తర్వాత కూడా ఆయన రాజ్యంలో అదే బాధ్యతతో పనిచేయగలవా? కీప్ లీడింగ్ డిస్పైట్ యువర్ ఫెయిల్యూర్. ఓడిపోయిన తర్వాత కూడా ముందుకు వెళ్ళడానికి నువ్వు ముందుకెళ్ళగలవా? దేవుడు డినై చేసిన తర్వాత కూడా డు యు స్టిల్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్? దయగలిగిన ప్రార్థించే హృదయాన్ని నువ్వు కలిగి ఉండగలవా? వేరే వారిని ఆశీర్వదించి వారిని బలపరచగలవా? ఈరోజు నీ శ్రేష్టమైన వారసత్వం నా దేవునితో ఉంది అని నమ్మి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళగలవా? అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోషే ఇశ్రాయేల్ని నడిపించాడంట అని నువ్వు ఇప్పుడు దాకా చాలాసార్లు చదివి ఉండొచ్చేమో. మోషే తర్వాత యెహోషువ తీసుకెళ్ళాడు అని చాలాసార్లు చదివి ఉండొచ్చేమో. బట్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండిటికి మధ్యలో దాగి ఉన్నటువంటి నలిగిన హృదయాన్ని మన మధ్యలోకి చూపిస్తూ ఉన్నాడు. It was not Moses from being denied to empower Joshua. తృణీకరింపబడి యెహోషువని బలపరచడం మోషేకి అంత ఈజీ కాదండి. దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు, అంతే. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి విఫలమైతే ముందుకెళ్ళడానికి మొర ఇస్తూ ఉంటాం. నేను చేయను, నేను కాదు, ఇంకొకళ్ళని చూసుకో. టుడే లెట్ us pray. అందరం కూడా ప్రార్థన చేద్దామండి. అందరం కూడా ప్రార్థన చేద్దాము. He was denied, but he did not stop. తను దేవుని చేత నువ్వు కాదు అని చెప్పబడ్డాడు, అయినా దేవుని వెంబడించడం ఆపలేదు. టుడే లెట్ us pray. అయ్యా నాకు ఆ హృదయం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాము. ఈరోజు ఏ ఆశీర్వాదపు మైలురాయిని చేరుకోలేదు అని ఆగిపోయావు. ఈరోజు ఏ సంతోషపు మైలురాయిని చేరుకోలేదు అని ఆగిపోయావు. ఈరోజు ఏ ప్రార్థన అవసరం యొక్క జవాబు అనే మైలురాయిని చేరుకోలేదు అని నిరాశతో కూర్చొని ఉన్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన మోషే వలె నువ్వు నన్ను వెంబడిస్తావా? చర్చ్ వెనకాల ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్నవారు అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని మీ సెల్ ఫోన్స్ పక్కన పెట్టి, ఆలోచనలన్నీ పక్కన పెట్టి మన దృష్టిని దేవుని మీద కేంద్రీకరిద్దామా? దేవుడు అడుగుతున్నాడు,
నా సేవకుడైన మోషేకున్నటువంటి హృదయాన్ని నువ్వు ఈరోజు కలిగి ఉండడానికి నిర్ణయం తీసుకోగలవా? నేను కాదు అని చెప్పినా నువ్వు నాతోనే ఉంటావా? దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది దేవుడు కాదు అని చెప్పిన తర్వాత ఆగిపోయాము, ఆయనతో రావట్లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది ఒక్కసారి విఫలమయ్యాము అని చెప్పి ముందుకు సాగడానికి మొరాయిస్తూ ఉన్నాము. నేను చేయలేను, నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి అని అడుగుతూ ఉన్నాము. ప్రే డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఈరోజు ప్రార్థన చేయి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక్క చిన్న మాట నోరు తెరిసి నీ దేవుణ్ణి అడుగు, నాకు మోషే లాంటి హృదయాన్ని ఇవ్వయా. నేను స్పాట్లైట్లో ఉండకపోవచ్చు ప్రభువా, నేను ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండకపోవచ్చయ్యా, కానీ అయ్యా నేను అక్కడ నుంచోడానికి సహాయం చేయి. నాకు ఆ గంభీరమైన హృదయాన్ని దయచేయి, అలగడాన్ని నాలో నుండి తీసే అయ్యా. మనలో కొంతమంది అలుగుతాము, మన యొక్క సిబ్లింగ్స్ మీద అలుగుతాము, మన ఉద్యోగాల్లో అలుగుతాము, మనకంటే వాళ్ళు ఏదో అయిపోతున్నారని అలుగుతాము, వాళ్ళు ఏదో ఇంపార్టెన్స్ పొందుకుంటున్నారని అలుగుతాము. ఈరోజు మోషే అలగలేదు ప్రేమైన వాళ్ళరా. నాకంటే నీకు యెహోషువ అంత ఇష్టమైపోయాడా అని అలగలేదండి. లెట్ us pray. యేసయ్యా నీకు స్తోత్రాలు, మా మంచి దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. లెట్స్ ఆల్ ప్రే చర్చ్. అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఈ ఆదివారం ఇక్కడికి వచ్చి దేవుడు నువ్వు పట్టుకొని వెళ్ళాలి అనుకున్న ఈ పట్టుకోకుండా వెళ్ళకుండా ఏది నిన్ను ఆపకుండా ఉండును కాక. యాజ్ గాడ్ బ్రేక్ మై హార్ట్ లార్డ్, నా హృదయాన్ని పగలగొట్టు. మోషే ఎట్లా నిన్ను వెంబడించాడు, ఈవెన్ ఆఫ్టర్ డినయల్, ఆ తగ్గింపు హృదయం నాకు దయచేయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. లెట్స్ ప్రే చర్చ్. అందరం ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, నీ సన్నిధి నాతో మాతో ఉంచినందుకయ్యా నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న మాలో చాలామంది మేము అలసిపోయామయ్యా, నువ్వు వద్దని చెప్పినందుకు అలిగామయ్యా, నువ్వు కాదు వేరే వాళ్ళు అన్నందుకు నీతో ప్రయాణించడానికి ఆసక్తి చూపట్లేదయ్యా. ఈ లోకంలో ఉన్నదే మాది అనుకుంటూ నిత్య జీవపు వారసత్వం వైపు ఆలోచించట్లేదయ్యా. ఈరోజు సహాయం చేయండి, మా అందరికీ కూడా సహాయం చేయండి అయా, మా అందరికీ కూడా సహాయం చేయండి అయా. నీ యొక్క సేవలో ప్రభువా మోషే వలె నుంచునే హృదయాన్ని దయచేయండి అయా. మోషే వలె విశ్వాస జీవితంలో నిన్ను వెంబడించే హృదయాన్ని దయచేయండి. నువ్వెన్నుకున్నటువంటి వారితో నుంచునే హృదయాన్ని దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. మోషే నేను ఇక్కడికి అలసిపోయాను కదా, నేను ఇంక చేయలేను అని ప్రభువా వెనక్కి వెళ్ళలేదయ్యా. ఇక్కడ మాలో చాలామంది వాళ్ళ యొక్క ఓటమిని పట్టుకొని కూర్చొని ఉన్నారయ్యా. ఈరోజు వదిలిపెట్టి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. అయా మోషే ఈ లోకపు కానాన్ని చేరుకోలేదేమో, కానీ నిత్య జీవమైన కానాన్ని చేరుకున్నాడయా. ఈరోజు మేము పైనున్న వాటిని వెతికే వాళ్ళముగా ఉందువుగాక తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితిని నువ్వు పైకి లేపమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. నీ చేతుల వైపు చూసేటువంటి స్థితిలో నుండి నీ మొహం వైపు చూసేటువంటి ఆ రిలేషన్షిప్లోకి తీసుకెళ్ళమని ప్రభా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభా సహాయం చేయండి అయా. రేవా సంఘాన్ని లోతైనటువంటి అనుభవంలోకి తీసుకెళ్ళండి. అన్నీ బాగుంటే నేను వెంబడించేటువంటి స్థితిలో నుండి ఏమి బాగా లేకపోయినా కూడా నీ సిలువని పక్కన పెట్టకుండా ఉండే స్థితిలోకి తీసుకెళ్ళండి అయా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు పైన ఆత్మీయతని కొట్టివేయండి ప్రభా మా జీవితాల్లో. ఈరోజు సాతాను ఎవరిని మృంగుదురా అని ప్రభా తిరుగుతూ ఉన్నాడయా. మేము ఆ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని మేమందరం ప్రభా మా వాగ్దాన దేశాన్ని చేరుకునే వాళ్ళంగా తండ్రి మోషే యొక్క హృదయాన్ని కలిగి ప్రభా
నిత్య జీవములోకి ప్రభా మేము వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాము తండ్రి.